ఫిరాయింపులకు సంబంధించి ఒకటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 5 మందికి సంబంధించి అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టేశారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి స్పీకర్ స్పష్టం చేశారు. ఇక దానం అండ్ కడియంకు సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. దీనిపై కడియం స్పందిస్తూ నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లో ఏం జాయిన్ అవ్వలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడము మనం చూసినటువంటి క్రమంలో ఇంకా ఈ ఫిరాయింపులకు సంబంధించి నిన్న కేటీఆర్ ఒక సవాల్ చేశారు. ఈ వచ్చినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు ఒకవేళ ఇందులో మీరు మంచి పర్ఫార్మెన్సే మెజారిటీ స్థానాలు అవి నిజమే అయితే 61% మీకు వచ్చినట్టు నిజమే అయితే గనక ఎందుకు ఉప ఎన్నిక పోవడానికి భయపడుతున్నారు, అందుకోసమే వాళ్ళు మా ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు అనేది ఒక సవాల్ విసిరారు. సో దీనిపై డిస్కస్ చేద్దాము. నుమాన్ గారు మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. అంటే గతంలో అంటే ఉప ఎన్నిక రాదు, ఉన్నవాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్లే కాదు, ఇటువంటి చూసినప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీ వాళ్లే అనుకున్నాం మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీది కోసం వచ్చారని అనుకున్నాం. కాదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఏంటి ముఖ్యంగా అంటే స్పీకర్ స్పష్టం చేశారు కాబట్టి టెక్నికల్ పాయింట్స్ ఏం లేవు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పారు కాబట్టి అనడానికి ఏం లేదు. అయితే ఇక్కడ మీరు ప్రజా తీర్పుకు భయపడే ఉప ఎన్నికకి వెళ్తే కూడా నెగ్గేటువంటి అవకాశం ఉందని గతంలో చెప్పారు. బట్ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఉప ఎన్నికలు ఎందుకులే అని దాంతోని ఈ విధమైనటువంటి తీర్పు వచ్చే విధంగా నిర్ణయం తీసుకునే విధంగా స్పీకర్ను ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారు. సరే, నేను ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ దిస్ మేడం. యాంటీ డిఫెక్షన్ లా గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఓన్లీ 2 కేసెస్లో ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేస్తారు. పారాగ్రాఫ్ 2 of 1 of A గురించి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే వారు ప్రాథమిక సభ్యత్వానికి 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 52nd అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. పారాగ్రాఫ్ 2 of 1 of A. వాట్ ఈస్ ద గ్రౌండ్ అండి? వారు ఒకవేళ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే వారిని అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు వారు ఒకవేళ విప్ ధిక్కారణ చేసేసి వారు పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వారిని అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఈ 2 గ్రౌండ్స్ తప్పితే మరొకటి ఎప్పుడు కూడా వారిని డిస్క్వాలిఫై చేయడానికి లేదండి. ఈ 2 కూడా జరగలేదు కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై కావట్లేదని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతున్నది. నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను యాంటీ డిఫెక్షన్ లా 1985 గురించి నేను మాట్లాడుతున్నా. నేను రూల్ బుక్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. నా కమింగ్ టు వాట్ మిస్టర్ కేటీఆర్ హస్ సెడ్, వారికి నైతిక బాధ్యత అనేది కొంచెమైనా ఉండాలి. వారికి 10 సంవత్సరాలు వారు 39 ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు. అదే రకంగా 2 మంత్రుల వర్గంలో తీసుకున్నారు. ఒకటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకొకటి సబితా ఇంద్రారెడ్డి గారు. ఆనాడు వారికి గుర్తుకు రాలేదా ఇది చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళని రిజైన్ చేసి పార్టీలో తీసుకోవాలని చెప్పేసి వారికి సోయి లేదా? 39 మంది వారి దగ్గర నెంబర్స్ ఉన్నా సరే, నెంబర్ ఫస్ట్ టైం అంటే చెరో 5-10 తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసినారని ఒక నిమిషం అది కూడా చేయకూడదు ప్రజాస్వామ్యంలో. సెకండ్ టైం అంత క్లియర్ మ్యాండేట్ వచ్చినా సరే ఏం అవసరం ఉందని చెప్పేసి ఆయన తీసుకున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ ఉండకూడదు, వారి యొక్క గొంతు వినపజకూడదు అని చెప్పేసి ఆ రాజు మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకోలేదు ఆ నిర్ణయం. నేనేమంటానంటే వారికి అసలు నైతికత అనేది లేదు. నెంబర్ 1 బీఆర్ఎస్ గురించి నేను చెప్తున్నా. నెంబర్ 2 బీజేపీ గురించి. వారు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో, మిజోరాంలో ఇటువంటి 6 రాష్ట్రాల్లో ప్రభుత్వాలనే మార్చేసిండ్రు, ప్రభుత్వాలనే కూల్చేసినారు. మధ్యప్రదేశ్లో 22 ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయి కమల్నాథ్ గవర్నమెంట్ కూల్చేసిండ్రు. ఇక్కడ కుమారస్వామి కర్ణాటకలో అదే రకంగా 20 మందిని తీసుకుపోయి అక్కడ ప్రభుత్వాలను కూల్చేసిండ్రు. సో వారికి నైతికత లేదు, వీరికి నైతికత లేదు. అంటే నుమాన్ గారు వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేశారా అంటే ఆ నెంబర్ వచ్చే వరకు ఆగితే మీకు కూడా ఏమి ఇబ్బంది వచ్చేది కాదు. కోర్టు ఇన్నిసార్లు డిసిషన్ తీసుకోండి అని చెప్పేది కాదు. డిసెంబర్ 3వ తారీఖున డిసెంబర్ 3, 2023వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి ఒక సిపిఐ మిత్రపక్షం గెలిచిండ్రు. 65 మంది గెలిచినా సరే వారం 10 రోజులు కాకుండానే వీరు తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు మరి వారి యొక్క సభ్యులు ప్రతి ఒక్కరు మీడియా ముందుకొచ్చి ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఇప్పుడు శ్రీహరి గారు అన్నారు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి. నుమాన్ గారు అప్పుడు కేటీఆర్ గాని హరీష్ రావు గారు గాని ఈ మాట అన్నట్టు వినిపించలేదు, కానీ శ్రీహరి గారు అయితే క్లియర్ గా అన్నారు ఇంకా ఇది ఉండే ప్రభుత్వం కాదు అని చెప్పేసి. ఎవరైతే అన్నారో వాళ్ళనే పట్టుకెళ్ళిపోయారా? వారు ఇంకా రాలేదు కదండి, వారి భాష కేసీఆర్ అని చెప్పేసి వారే స్వయానా చెప్తున్నారు, నేను కాదండి. వారు ఇచ్చారు ప్రెస్ లో
హీ హాస్ క్లియర్లీ మేడ్ ఎ స్టేట్మెంట్ మై బాస్ ఇస్ స్టిల్ కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నారు. వారు ఇంట్లో వాళ్ళని కూడా మా వాళ్ళు కాదని చెప్పేసి నెట్టేస్తున్నారు. మేము ఏం చేస్తాం చెప్పండి, వారు ఎమ్మెల్యేలనే మా ఎమ్మెల్యేలు కాదు అని చెప్పేసి పాపమనాల్సింది పార్టీలను కాదు. ఇప్పుడు మారామా మారలేదా తెలియని ఆ ఎమ్మెల్యేల పైన. వాళ్ళు మీ దగ్గర ఉన్నారా వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పేసి మీరు అంటున్నారు, లేదు లేదు అందులో ఉన్నారని వాళ్ళు అంటున్నారు. అంటే ఒకటండి, కేటీఆర్ తన్నీర్ హరీష్ రావు గారు ఏమనుకున్నారు అని అంటే, ఒకవేళ ఇక్కడ మాత్రం మనం సుప్రీంకోర్టులో ఏదో రిలీఫ్ వస్తే మాత్రం మనకి ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, ఏదో హంగామా చేసేద్దామని అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిపోయినాయి, అది జరగలేదు. ఇంకో 20 ఎమ్మెల్యేలు రేపొద్దున ఏమవుతుందో నేను టైం పెట్టాలి, ఐ డోంట్ వాంటెడ్ టు స్పీక్. ఇప్పుడు ఆ మ్యాటర్ సబ్జుడైజ్ ఉంది కాబట్టి దుమాన్ గారు ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు అనుకోండి, మామూలుగా ఇదేం జరగలేదు, వెళ్ళిన వాళ్ళు పార్టీని వదులుకొని వెళ్ళారు, వాళ్ళకి ఎన్ని చేసినా కూడా వాళ్ళు అనుకొని వదిలేశారు అనుకోండి, కోర్టుకే వెళ్ళలేదు అనుకోండి, మొత్తం ఖాళీ చేసేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వీళ్లే కాదు ఇంకా అందరు టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అప్పుడు మాట్లాడారు, పెద్ద నేతలే మాట్లాడారు, పేరు ప్రస్తావన చేయట్లేదు, నాకు నంబర్ గుర్తు కూడా లేదు ఎంతమంది మాట్లాడారని, కాకపోతే అన్నారు కదా. సో అట్లా లేకపోతే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేటోళ్ళేమో. 100% అండి. ముఖ్యమంత్రి గారి పని శైలి చూసి ఎవ్రీబడి వర్ ఇంట్రెస్టెడ్, సో వాళ్ళు మంచిగా చేస్తున్నారు, వారికి అక్కడ ప్రజాస్వామ్యం లేదు, వారికి మంచిగా పనిచేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి వరకు వీళ్ళ భావించి వారు వచ్చేసేసి మాతో గవర్నమెంట్ తో కలిసి పనిచేయడానికి వచ్చింటే రావుండొచ్చు, దాని గురించి తప్పేముందండి. ఇప్పుడు సంబడి వాంట్స్ టు కమెంట్ సపోర్ట్ ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదేమో కదా మీకు. అదే అంటున్నాను, అందుకని అంటున్నాను వీరు తొందరపడి, అదే నేను అన్నాను, తారక రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి ఈ రకంగా చేశారు కాబట్టి నో ప్రాబ్లం, దట్ ఈస్ స్టిల్ ఓకే. కానీ గతంలో మీరు చేశారు, అందరూ ఎట్ ఏ టైం వచ్చి బీఆర్ఎస్ లో ఏం జాయిన్ అవ్వలేదు, ఒక్కొక్కరుగా విడివిడిగానే వచ్చారు. ఆ తర్వాత మీకు కలిసి వచ్చింది ఆ నంబర్ సరిపోవడం అనేది, లేదంటే మీరే టార్గెట్ పెట్టుకుని అంత తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు, గతంలో మీరు చేసింది ఒప్ప, అది ఇంతకుముందు నుమాన్ గారు మాట్లాడారు. జోష్న గారు, ఇది యాంటీ డిఫెక్షన్ లా 52nd అమెండ్మెంట్ 10th షెడ్యూల్ తీసుకొచ్చినటువంటి 1985లో ఈనాడు ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు 1985లో ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులను అరికట్టాలి అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చినటువంటి ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాకి వాళ్ళే తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, కడియం శ్రీహరి గారు చెప్పిండ్రని మా హనుమాన్ గారు చెప్పిండ్రు, ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి ట్వీట్స్ ఇవన్నీ. 5 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు అమ్ముడు అయినటువంటి ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి యొక్క లిస్ట్ ఇది మేము పెట్టలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండ్లో పెట్టింది, CMO's ట్విట్టర్ హ్యాండ్లో పెట్టింది. ఏంటంటే ఇది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు జూలై 12 రోజున 2024 రోజున ప్రకాష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి రాసిండ్రు. అదేవిధంగా తెల్ల వెంకట్రావు ఆయన ఏప్రిల్ 7, 2024. అదేవిధంగా ఈయన అరికెప్పుడు గాంధీ 13th జూలై 2024. అదేవిధంగా నీకు ఈయన గూడెం మైపాల్ రెడ్డి గారు 15th జూలై 2024. కృష్ణమోహన్ రెడ్డి గారు 6th జూలై. మీరు డెకోరం పాటించండి దయచేసి. మేమే ఆ రోజు మేము చేర్చుకోలేదు అని చెప్పలేదు, ఆయన బరాబర్ చేరినా అని చెప్పిండు, చేరిండు, మంత్రిలో ఉన్నాడు. మీరేమంటున్నారు, ఎమ్మెల్యేలు మేము మా పార్టీలో లేరని మీరు అంటున్నారు, కానీ మీ పార్టీ ఇది తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ మీరే ప్రకటించుకున్నారు. నేను దానికి చెప్తా ఉన్నా. నేను అదేవిధంగా వారు కండువాలు వేసుకున్నటువంటి కండువాలు కూడా ముఖ్యమంత్రి గారికి కప్పిన కండువాలు ఇవన్నీ. వీళ్ళు 2024లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఒకటి తీసుకొచ్చారండి, న్యాయపత్రాన్ని తీసుకొచ్చిండు. ఒకటి న్యాయపత్రాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చిండు. దాంట్లో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అని పేజ్ నెంబర్ 21, పేజ్ నెంబర్ 22లో వాళ్ళు ఏమిచ్చారు దేశ ప్రజలకు హామీ ఇచ్చంటే, we promise to amend the 10th schedule of the constitution and make defection leaving the original party on which the MLA or MP was elected and automatically disqualification of membership in the assembly or parliament అని చెప్పేసి ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశానికి. మేము ఇచ్చింది కాదు ఇది, మేము తెచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాకే తూట్లు పొడిచి మేము మళ్ళా 2023లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి తూట్లు పడిచింది గత కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్రము బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 1952 అమెండ్మెంట్ ద్వారా 1985లో తీసుకొస్తే 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కీలక మార్పులు చేసింది. ఏమని తీసుకొచ్చింది ఇది?
1/3 ద్వారా నీకు ఈ పార్టీ ఫిరాయింపు చేయొచ్చు అని చెప్పేసి అన్నది, మెర్జ్ చేయొచ్చు అన్నది. అదే 2/3 ద్వారా 2/3 ద్వారా ఏదైనా పార్టీని విలీనం చేయొచ్చు అని చెప్పేసి అన్నది. అదేవిధంగా చీలికని 1/3 ఉంటే కూడా చీలిక తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ పార్టీ తీసుకొచ్చింది, బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలకి వీళ్ళే తూట్లు పడుస్తారు. 2003లో 1985లో కాంగ్రెస్ తీసుకొచ్చింది, 2003లో దీనికి సవరణ చేసింది బీజేపీ పార్టీ. అది చెప్తా ఉన్నా నేనేమంటున్నా ఈ కేసుల్లో మీరు మన నుమాన్ గారు చెప్పినటువంటి భాష ఉగ్ర భాష ఎట్లుందంటే, ఇప్పుడు విజయ్ గారు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు ఉందాం అనుకున్నా కూడా మీరు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేశారు, ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. గతంలో మా ప్రభుత్వాన్ని కూల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఏ రకంగా ఓట్లను కొనడానికి ఓటుకు నోటు ఏ రకంగా తీసుకొచ్చి అడ్డంగా దొరికి ఆ రోజు జైలు జీవితం అనిపించి ఈ రోజు కూడా కేసు నడుస్తూ ఉంది. అది ఆ చరిత్ర ముఖ్యమంత్రి గారిది, మాది కాదు. అది ఆ ప్రభుత్వాలను కూల్చాలంటే కుట్ర చేసిందే ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా పార్టీలు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. దయచేసి మీరు ఆ మాట అనడానికి అర్హత లేదు. అనకండి మేడం, ఎవరు మాట్లాడారు? మీరే అన్నారు కదా, కడియం శ్రీహరి గారే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండడానికి అర్హత లేదు, ఇది ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆయన ఉండకుండా వెళ్ళిపోయిండు. మళ్ళీ సిగ్గు లేకుండా నేను ఎక్కడ విజయ్ కుమార్ గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి దయచేసి మీరు డెకోరం పట్టించిన నుమాన్ గారు, మీరు మాట్లాడటం ఏం మాట్లాడలేదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఆయన ఏమన్నాడు, ఫ్లోర్ టెస్ట్ చేసినప్పుడు కానీ అదేవిధంగా ఎప్పుడు పరిగణించాలంటారు ఆయన, అంటే కొంచెం అవగాహన పెంచుకోండి మీరు. దయచేసి మీరు ఏఐసిసి స్థాయిలో ఉన్నారు, ఫ్లోర్ దానికి అవసరం లేదు. అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి ఇవాళ మేడం. ఇప్పుడు కిహోత్ హొల్లోహాన్ వర్సెస్ జచుల్ ఖాన్ అని చెప్పేసి 1992లో ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దాంట్లో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేసుకోవడానికి ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. స్పీకర్ కూడా ఆయన ఒక ట్రిబ్యునల్ గా వ్యవహరించాలని చెప్పేసింది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే, ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుందని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో గోవాకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన పార్టీ ఫిరాయింపు చేస్తే ఆయన వాలంటరీ గివన్ అప్ అని చెప్పేసి ప్రతిపాదించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదిరైంది. అంటే ఈ రకమైన మీరు చెప్పింది ఏం లేదు. దాని ఉద్దేశం ఏంది, ఎవరైనా సొంత పార్టీని బహిరంగంగా విమర్శించడం కానీ, వేరే రాజకీయ పార్టీ బహిరంగ సభలో పాల్గొని ఆ పార్టీకి మద్దతు తెలపడం కానీ, ఈ రకమైన చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేశం మేఘా చంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ కేసు అండి. అది మణిపూర్ లో 2017లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో చేరితే, ప్రభుత్వంలో చేరితే, ఆయన అక్కడ ఉన్నటువంటి కేశం మెగాచంద్ర అనేటువంటి పిసిసి అధ్యక్షుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల్లో తేల్చి ఆయన డిస్క్వాలిఫికేషన్ చేసింది. ఈ రకంగా గతంలో రామచంద్ర ప్రసాద్ సింగ్ వర్సెస్ శరద్ యాదవ్ 2017లో, అదేవిధంగా రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2000, ఈ రకంగా అనేక కేసుల్లో యాంటీ డిఫెక్షన్ లాని అమలు చేసి సుప్రీంకోర్టే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థని కూర్చోబెట్టిండు, ప్రజాస్వామ్యాన్ని కూరి చేసిండు, ఈ యొక్క స్పీకర్ల వ్యవస్థకే కలంకితం చేసిండు ప్రసాద్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌఖికలాగా పనిచేస్తున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వారికి చుక్కెదురు తప్పదు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టక తప్పదు. స్పీకర్ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము మరొకసారి సవాల్ చేస్తా ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు, నుమాన్ గారు మాట్లాడుతూ బీజేపీ మధ్యప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ చెప్పారు. అక్కడ వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేసి బీజేపీలో చేరుతామంటే దాని తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయిన తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీ వాళ్ళ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు ఎన్నికల్లో నిలబడి మళ్ళా పార్టీ సింబల్ మీద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం, వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఎవరైతే అసలు చేరినటువంటి వాళ్ళను డిస్క్వాలిఫై చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో నిలబడి రమ్మని అంటున్నాం. మరి ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ గారు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చుడేమనే, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కారు గుర్తు మీద నిలబడి గెలిచి అదే అట్లనే ఉంచుకొని
మరి చేతి గుర్తు మీద పార్లమెంటుకు పోటీ చేస్తే ఆయన డిస్క్వాలిఫై చేయాలి కదా, క్లీన్ చిట్ తర్వాత డిస్క్వాలిఫై అయితే చేయాలి కదా, ఎందుకు వేస్తలేరు? ఎందుకు ఇప్పుడు స్పీకర్ అంటే అదొక గౌరవప్రదమైనటువంటి టెక్నికల్ గా ఉండేటువంటి పాయింట్స్ చూసాము. నేను టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, అట్ ద సేమ్ టైం విప్ జారీ చేసినప్పుడు ఆపోజిట్ గా ఓట్ వేయలేదు కాబట్టి రెండు లేవు కాబట్టి అనేది పెట్టారు. దీంట్లో టెక్నికల్ ఏమున్నదండి? ఎమ్మెల్యే బీఆర్ఎస్, ఎంపీ కాంగ్రెస్ కాంటెస్టెడ్, మీ కళ్ళకు కనబడతలేదండి. దాని మీద సంబంధించారు దానం గారికి ఇవ్వలేదు. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ తీర్పు ఇవ్వలేదు అంటే ఒకవేళ అంటే వివక్ష లేకపోతే ఈ రకం ఒక కాంగ్రెస్ ఒత్తిడి కనుక లేకపోతే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి కదా, ఎందుకు చేయలేదు? దానం నాగేందర్ని ఎందుకు చేయలేదు? అదెందుకు పెండింగ్ లో పెట్టారు అని అంటారు. ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈ క్లీన్ చిట్ వాళ్ళు క్లీన్ చిట్ వాళ్ళ ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా కప్పుకున్నారు, ఎట్లా ఇది చేసారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లా కాంగ్రెస్ బలపరిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఆడ సర్పంచుల ఎలక్షన్లలో ఇదే రకమైనటువంటి నినాదంతో మొదట్టుకున్నారు. ఈయనేమో స్పీకర్ కు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, మరి ఆడ క్షేత్రంలో ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ బలపరిచిన పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం జరుగుతుందండి? ఎందుకండి ప్రజలను అబాస్ పాలు చేయడం? అంటే ఈ రకంగా లక్ష్మీనారాయణ సార్ ఎందుకు ఇదంతా చూస్తున్నారు? ఇప్పుడు మీరున్నారు అధికారంలో, ఈ క్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎంతో వివక్ష చేస్తున్నాం మనం ఒక్కసారి చూపిస్తే విరమని చెప్పండి. రావచ్చు రాకపోవచ్చు. హలో లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్లకు శుభాకాంక్షలు చెప్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి స్పీకర్కి ఏం సంబంధం? అసలు ఆయన నోటీస్ రావచ్చు అట్లా, అది చెప్పండి అన్న, అది కూడా చెప్పండి. నుమాన్ గారు చెప్తున్నారు స్పీకర్ పూర్తి స్థాయిలో పక్షపాతంతో, ఆయన సర్పంచ్ గెలిస్తే కాంగ్రెస్ సర్పంచ్ శుభాకాంక్షలు చెప్తే ఆయన ఒక స్పీకర్, ఆయన ఎమ్మెల్యే కూడా విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ఈ వర్షంలో సపోర్ట్ చేయకండి నుమాన్ గారు. నేను ఒకటే, కాంగ్రెస్ పాపం ఎన్టీ రామారావు అమెరికాకు పోయి సర్జరీ చేసుకొని వస్తే ఈడ సర్జరీ చేసి పడేసారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ అది వదిలేండి, అది అయిపోయింది. ఇప్పుడు ఒకటి అధికారంలో ఉన్నారు, ఈ ఫిరాయింపు చట్టాన్ని మార్చొచ్చు, ఎందుకంటే మేము మాత్రం ఇట్లాంటి ఫాలో అవ్వము, కానీ ఇటువంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అంటాము అనేది కాదు, మీ చేతుల్లో ఉంది. మీరు పార్లమెంట్ వేదికగా దీన్ని ఈ ఫిరాయింపు చట్టానికి సంబంధించి చాలా పగడ్బందీగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? అంటే అవసరమైనప్పుడు వాడుకుందామనా? విజయ్ కుమార్ గారు చెప్పారు 2003లో యాంటీ డిఫెక్షన్ విషయంలో ఏదైతే టూ థర్డ్ బయటకు వస్తే, అంటే అది మేజర్ కాబట్టి అప్పుడు మార్చడం జరిగింది. ఇప్పుడైతే అందరు కూడా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ను చీల్చిండ్రు, ఆ తర్వాత కేసీఆర్ వచ్చేసి కాంగ్రెస్ను తెలుగుదేశంను పుట్టి ముంచిండ్రు, మళ్ళా తర్వాత వీళ్ళు వచ్చేసి వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చారు. ఇది వాళ్ళు అట్లా చేసారు, మేము ఇట్లా చేస్తాం, మేము అవసరం ఉందా లేదా చెప్పండి. అభిప్రాయం మాత్రమే ఉంటుంది మాకు తెలుసు, నేను అడుగుతా ఉన్నా, బట్ ఇది పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది. ఇప్పుడు స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు చట్టాల సభలు ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ఆ రకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఒకవేళ పార్టీ మారితే రాజీనామా చేసి ప్రజలకి వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోతలేరు? ఎందుకు ఈ రకంగా ప్రజలను గతంలో ఈ ఇబ్బందిని కాంగ్రెస్ పార్టీ పడింది, సో మీరు వచ్చిన తర్వాత ఇవి చెయ్యరు అనేటువంటి హోప్ కాంగ్రెస్ పైన ఉండే. ఈవెన్
ఎన్నికలకు ముందు చాలా సభల్లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంకరేజ్ చేసేటువంటి అవకాశమే లేదు, ఈ దారిలో మేము నడవము అని చెప్పేసి. బట్ ఆ దారే అవలంబించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి? ఒకటి మేడం, ఏదైతే లెట్ మీ యాక్చువల్లీ రెస్పాండ్ టు బోత్ విజయ్ కుమార్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, అండ్ ఐల్ కమ్ టు వెరీ క్విక్లీ, ఐల్ టేక్ 30 seconds. సో వారు ఏదైతే మాట్లాడారో సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ కియోటో లోహాన్ ప్రెసిడెంట్ గురించి 1992 గురించి ఏదైతే వారు మాట్లాడుతున్నారో 100% వారికి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, వారు పోవచ్చు. వారు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి పార్టీ కాబట్టి, వాళ్ళ దగ్గర సొమ్ము బాగుంది కాబట్టి, రోజుకి 50 లక్షల రూపాయలు ఒక లాయర్కి, సుప్రీంకోర్టు లాయర్కి ఇవ్వగలిగే సత్తా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, లక్షల కోట్లు వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వాళ్ళు పోవచ్చు, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ పోయే ముందు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెంచ్ 3 క్వశ్చన్లు అడుగుతుందండి. ఒకవేళ మీ దగ్గర ఒకవేళ అన్జస్ట్గా కానివ్వండి, అన్రీజనబుల్గా కానివ్వండి, ఒకవేళ ఇంటెన్షన్ ఆఫ్ ద స్పీకర్ సరిగ్గా లేకపోతే అప్పుడు మా దగ్గరికి రావాలని చెప్పేసి, మూడిట్లో కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు, మొట్టికాయలు తీసుకుని వస్తారు వాళ్ళు. నో ప్రాబ్లం, లెట్ దెమ్ గో హెడ్ అండ్ డూ ఇట్. లక్ష్మీనారాయణ గారు ఏదైతే మాట్లాడినరో రిజైన్ చేసేసి మేము కర్ణాటక గురించి ఏదైతే మాట్లాడారో స్పీకర్ 3 నెలల్లో అక్కడ దయచేసి విజయ్ గారు, నుమాన్ గారు ఇప్పుడు ఈ రద్దు కాలేదు సభ్యత్వము, లేదంటే విప్పును ధిక్కరించారు, ఇవి మాత్రమే కాకుండా ఈ కండువాలు కప్పుకున్నవి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్, ఈ ఆధారాలు కూడా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ సాక్ష్యాలంటే టెక్నికల్ గా సంతకం పెట్టారు పెట్టలేదు, ఇవి రెండు, ఒక్క నిమిషం, టెక్నికల్ గా సంతకాలు పెట్టారు పెట్టలేదు, ఇవి మాత్రమే ఉండవు కదా అండి. సో సుప్రీంకోర్టు ఇక్కడి వరకే చూసి ఓకే రద్దు కాలేదు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి తరపున ప్రమోట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అలా చేసినప్పుడు దాన్ని కోర్టు అవి పరిగణించదా? ఆ వీడియోలు అవేం చూడదా? No, absolutely not అండి. Absolutely court is not going to take that as an evidence. No, because వాళ్ళ salary సజెస్ట్ చేస్తారు, సుప్రీంకోర్టు ఇది ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేదు, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోందని అడగరా? అబ్సల్యూట్లీ నాట్ అండి. వారి యొక్క జీతంలో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎవ్రీ మంత్ ఫండ్ పోతుందండి, మీరు అర్థం చేసుకోండి. దీనిని ఒకటి క్లారిటీ చెప్పాలండి, అధికారంలోకి వచ్చిన పార్టీకి మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టరు, కూలదోయరు అన్నటువంటి నమ్మకం ఉంటే ఎవరిని చేర్చుకునే ఇంట్రెస్ట్ ఏ అధికార పక్షానికి ఉండదని అనిపిస్తుంది. గతంలో మీకైనా ఇప్పుడు వాళ్ళకైనా, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వాన్ని పడగొట్టరు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద నమ్మకం లేకుండా వాళ్ళకైనా. సో ఈ చట్టం పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒక పార్టీ గెలిచిన దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలను చూసి పార్టీ ఏదైనా విబ్జారీ చేస్తుంది అన్న భయపడే పొజిషన్లో ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పొజిషన్లో పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో ఇది క్లియర్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పటిష్టంగా మారాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.